నెల్సన్ మండేలా 6 అడుగుల వ్యక్తి. ఆయనకి ఇచ్చిన గది 5 అడుగుల కన్నా తక్కువ. అంటే ఆయన కాళ్ళు చాపి తల తిన్నగా పెట్టి పడుకోకుండా పడుకోవాలి. ఆయన మలమూత్ర విసర్జన చేయడానికి టాయిలెట్ లేదు. ఆయనకి మూత్ర విసర్జన చేయవలసి వస్తే ఆ గదిలోనే, మల విసర్జన చేయవలసి వస్తే ఆ గదిలోనే. మరునాడు పొద్దున్నొచ్చి తీస్తాడు. తీస్తే వాసన ఉండదా? ఉంటుంది, అందులోనే ఉండాలి. అలా ఎన్నేళ్ళు పడుకున్నాడో తెలుసా? 26 సంవత్సరములు పడుకున్నాడు. 26 సంవత్సరములు పడుకుని మొక్కవోని దీక్షతో నా దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, పెద్దలు కన్న కలలు నా వలన నెరవేరాలని. ఎక్కువ కాగితాలు ఇవ్వరు, చిన్న చిన్న కాగితాలలో చిన్న చిన్న అక్షరాలు, నలకలంత అక్షరాలతో మ్యాన్స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. 26 ఏళ్ళు జైల్లో ఉంటే ఆయన్ని హింస పెట్టడానికి ఏం చేశారంటే, ఏదో రాస్తున్నాడు చిన్న అక్షరాలతోనని. బాగా ఎండగా ఉన్నప్పుడు, బాగా చల్లగా కొంచెం చిన్న చీకటిగా ఉండేది ఆయన పెట్టిన సెల్. విపరీతమైన వెలుతురున్న టైంలో అకస్మాత్తుగా బయటికి తీసుకెళ్లేవారు వెహికల్లో. అది కూడా ఎక్కడికి తీసుకెళ్ళి, ఓ పర్వతం పాదం దగ్గరికి తీసుకెళ్ళి బండలు కొట్టి మోసిపోయమనేవారు. అలా మోసిపోసినందుకు ఆయన కంటి దృష్టి పోయింది, బ్లర్ అయిపోయింది దృష్టి. బ్లర్ అయిపోయినా సరే ఆయన అపార్థీడికి వ్యతిరేకంగా ఆయన పోరాటం ఆపలేదు. ఆయన అలాగే ఉన్నాడు. 26 సంవత్సరములు 5 అడుగుల గదిలో 6 అడుగుల ఎత్తు మనిషి. దృష్టి కూడా పోయి నా వారన్న వారిని చూడకుండా, జీవితంలో ఏ సుఖాన్ని అనుభవించకుండా కమిటెడ్ అంతే. ఇండామిటబుల్ స్పిరిట్. అలాగే పడుకున్నాడు, అలాగే ఉన్నాడు. ఏడవలేదు, నన్ను విడిచిపెట్టడం లేదు, నా పోరాటం ఆపేస్తానం లేదు. 26 సంవత్సరముల తర్వాత దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం వచ్చింది. ఆయన రాష్ట్రపతి పదవిలోకి రాగానే తనని బాధ పెట్టిన వాళ్ళ ఎవ్వరి మీద కక్ష పెట్టుకోలేదు. అధికారంలో వాళ్ళని కూడా భాగస్వాముల్ని చేశాడు. ఒక వ్యక్తికి మానసికమైనటువంటి కమిట్మెంట్ అన్నది ఒకటి ఉంటే, ఒక పవిత్ర కార్యం కోసం హెల్దీ ఫియర్తో కూడిన కమిట్మెంట్ మహాపురుషుణ్ణి చేస్తుంది తప్ప, అసలు ఆ హెల్దీ ఫియర్ లేకపోతే సంస్కారం అనేటటువంటిది ఎన్ని మాటలు ఊరికే ఏదో పద్యం చదివినట్టుగా ఉచ్చరిస్తే ఎక్కడి నుంచి రమ్మంటే వస్తుంది. నేను తెల్లవారుజామున లేవలేదనుకోండి, నాకు నిన్న ఈ విశాఖపట్నంలోనే ఒక వ్యక్తి కనపడ్డాడు. అతనేం చదువుకోలేదు. అతను ప్రతిరోజు రాత్రి 1 గంటకి నిద్రలేస్తాడు. ప్రతిరోజు 1 గంటకి నిద్రలేచి స్నానం చేసి ఆవు పాలు మరగబెడతాడు, అందులో సుగంధ ద్రవ్యాలు వేస్తాడు, ఓ క్యారేజీలో పట్టుకుంటాడు. పట్టుకుని హోర్న వాన పడిపోతున్నా, శరీరాన్ని చలిగాలి కోసేస్తున్నా, హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయడానికి ఇంకో స్నేహితుడిని అడిగి ఎక్కడో ఉన్నటువంటి తాటి చెట్ల పాలెం దగ్గర నుంచి సింహాచలం కొండ మీద కడతాడు. తెల్లవారుజామున 4 గంటలకి సుప్రభాతం చదివే వేళకి ఈ గోరువెచ్చటి పాలు సింహాచలేశ్వరుడికి ఇస్తాడు. నేనన్నా, విశాఖపట్నంలో తుఫాన్లు ఎక్కువ కదా, తుఫాన్ వస్తే ఏం చేశాను నేను అతని జవాబుకి ముచ్చట పడిపోయాను. అతను అన్నాడు, హెల్మెట్ పెట్టుకుని ఎంత వానలోనైనా డ్రైవ్ చేయగలిగినటువంటి వాడు నాకు స్నేహితుడు ఉన్నాడు, వాడు డ్రైవ్ చేస్తే వెనక కూర్చుంటా క్యారేజీ పట్టుకుని అన్నాడు. నేనన్నా, ఎందుకు కూర్చుని బెట్టకెడతావు అలా పాలన్నాను. అతని మాట నాకు నిజంగా తెలబోయేట్టు చేసింది. అతను అన్నాడు, ఎప్పుడో నేను ఉపన్యాసం విన్నా సింహాచలంలో, 30 లీటర్ల పాలు 30 షేర్ల ఆవు పాలు ప్రతిరోజు సింహాచలేశ్వరుడికి సుప్రభాతం పలకగానే నైవేద్యం పెట్టేవారు అని విన్నాను. ఇప్పుడు ఒక్క షేరు కూడా పెట్టట్లేదు అని విన్నాను. నా స్వామి ఎందుకు అలా ఎండిపోవాలి? అందుకని నేను షేరు ఆవు పాలు ప్రతిరోజు తేవాలని నిర్ణయం చేసుకుని కొన్ని సంవత్సరాలుగా అలా తెస్తున్నానన్నాడు. అదేంటి ఇంతలా తేగలగడం చాలా, నీవేం చేస్తావు ఉద్యోగం అని అడిగా. నాకేం లేదన్నాడు. మరి నీకు డబ్బు ఎక్కడదని అడిగాను. నా స్నేహితులందరినీ అడిగి 6,000 పోగు చేసి ఆవు పాలు ఇస్తానన్నాడు. ఇది విని ఫారినర్ ఒకడు పెట్రోల్ ఖర్చులతో కలిపి నాకు 8,000 ఇస్తాడు, నా జీవితానికి ప్రయోజనం అదొకటే. ఒకే ఒక్క మాట విన్నాడు అంతే, దానికోసం తన జీవితాన్ని అలా ఉంచేసుకున్నాడు. నీకేమిటి తృప్తి అని అడిగా. ప్రతిరోజు సింహాచలేశ్వరుడికి తెల్లవారేటప్పటికి ఆయన పాలు తాగే అలవాటు వదిలిపెట్టుకోవలసిన దరిద్రం లేకుండా, ఇన్ని 100 ఎకరాల భూమి ఉన్న స్వామికి పొద్దున్న ఆవు పాలు లేనివాడు అనిపించుకోకుండా,
నా స్వామి తాగడానికి ఆవు పాలు పట్టుకెడుతున్నాను, నాకు చాలా. కమిట్మెంట్, హెల్దీ ఫియర్, అది సంస్కారం. ఆ వ్యక్తి నా దృష్టిలో మహాత్ముడు. నేను నిన్నటికి ముందు రోజు రాత్రి బాగా రాత్రి వేళ నిద్ర లేచాను. ఆ కారణం చేత నేను ఇవాళ తెల్లవారుజామున నిద్ర లేవడంలో కొంచెం వైక్లభ్యం పొందాను, లేవలేకపోయాను గబుక్కుని. నేను ఇలా కళ్ళు విప్పి మళ్ళీ కొంచెం సేపు పడుకుందామా అనుకున్నాను. నేను ఎదురుగుండా నాకెవరో ఇచ్చిన మూర్తి ఉంది, అందులో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నిలబడి కనబడ్డారు. ఆయన 13వ ఏట సన్యాసం, 100 సంవత్సరములు జీవించారు. 87 సంవత్సరముల ఆయన జీవితంలో ఆయన చలితో గడగడ వణికిపోయిన 104 డిగ్రీల జ్వరంతో కూడిన మలేరియా వ్యాధి ఉన్నప్పుడు కూడా తెల్లవారుజామున 3 గంటల తర్వాత 3 గంటల 1 నిమిషానికి ఆయన నిద్రలేచిన రోజు ఆయన జీవితంలో లేదు. దేశమంతా తిరిగింది కాలినడకని. ఎందుకు ఆయన ఎక్కకూడదు ఆ వాహనం? శాస్త్రం ఎక్కకూడదండి, నేను ఎక్కనన్నారు. హెల్దీ ఫియర్. మనిషికి కమిట్మెంట్ ఉండాలి, మనిషికి నమ్మకం ఉండాలి. నేను ఇది చేస్తే ఎవడు చేస్తానన్న వాడిని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. ఈ చుట్టూ భగవన్మూర్తుల్ని పేర్చేసి నా చుట్టూ భగవద్గీత పుస్తకాలు పెట్టేసినా నేను తప్పుడు పని చెయ్యాలనుకుంటే నన్ను ఆపలేవు అవేవి. నన్ను చూసేవాడు ఒకడున్నాడు, అటువంటి మహాత్ములు ఉన్నారు. 87 సంవత్సరములు 3 గంటల 1 నిమిషానికి కూడా నిద్ర లేవని మహాత్ములు ఉన్నారు. నేను ఎందుకు అలా తెల్లవారేటప్పటికి నిద్రపోవాలి? ఒక్కరోజు 2 గంటలకు లేస్తే 2వ రోజు లేవలేనా? నేను లేవలసిందే అని నేను అనుకుంటే నా శరీరం ఎంత బడలిపోయినా లేవకుండా నన్ను ఎవరు చేయలేరు. తీయగలిగింది ఒక్కటే, మీరు ఎవరిని సెట్టింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారన్నదే ప్రధానం. ఎవరిని మీరు సెట్టింగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారో, ఎవరిని రోల్ మోడల్గా తీసుకుంటున్నారో వాళ్ళు మీలో హెల్దీ ఫియర్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళే మీకు నిరంతర సంస్కార బలం ఏర్పాటు చేస్తారు. నేను అందుకే మీ అందరికీ ఒక మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. కనీసం మీకు 4 మంచి మాటలు చెప్పించాలని తాపత్రయపడే కాలేజీలో ఉన్నారు. మీకు 10 మంచి మాటలు చెప్పించాలని ఆర్తిపడేటటువంటి అధ్యాపక మండలి ఉన్న చోట ఉన్నారు. ఒకటేసారి నాకు భయంగా ఉంది, ఈ తరువాతి తరంలో విద్యార్థులకి మంచి మాటలు చెప్పేవాళ్ళు కొరబడిపోతారంటారా అన్నారు. ఆయన ఆర్తికి నేను నిజంగా కదిలిపోయాను. అయ్యో, పిల్లలకి మంచి మాటలు చెప్పేవాళ్ళు దొరకరేమోనని ఆయన మదన పడిపోతున్నాడు. ఎవరి కోసం? ఆయన సొంత పిల్లలా? మీరేమైనా కాదు, కానీ మిమ్మల్ని ఆయన సొంత పిల్లల కన్నా ఎక్కువగానే ఆయన మనసులో భావన చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి దొరుకుతారు దొరకమంటే అటువంటి అధ్యాపకులు? ఎక్కడి నుంచి దొరుకుతారు అటువంటి ఆర్తి కలిగిన వాళ్ళు దొరకమంటే ఇవాళ? కాబట్టి మీకు ఈ వ్యాక్యూమ్ ఫిలప్ అవడానికి ఉన్న మార్గం ఒక్కటే. నేను మీతో మనవి చేసేది ఒక్కటే, మీరు జీవితంలో మీ ఒక్కరే అన్నీ సాధించగలరు అని అనుకోవద్దు. ఎప్పుడూ కూడా చెయ్యి పట్టుకుని సాధించాలి. పక్కన రోల్ మోడల్ ఉండాలి. ఆయన్ని ఆదర్శంగా మీరు ఎప్పుడూ ప్రభావితులవుతూ ఉండాలి. ఆయన సంతోషిస్తారు నేను ఈ పని చేస్తే చాలు, సమాజంతో మీకు సంబంధం లేదు. ఆయన మిమ్మల్ని చెడిపేవాడు కాడు, ఎందుకంటే ఆయన మహాత్ముడు. ఆయన చెప్పినట్టు బతుకుతా, ఆయన సంతోషించడానికి బ్రతుకుతా మీరు సమాజం అంతటి చేత గౌరవింపబడేటటువంటి పూజా పుష్పం అవుతారు. కారణం ఏమంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి అటువంటి వాడు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి. చెయ్యి కలిపి నడవండి. మీకు నేను ఒక మాట చెప్తాను, నాకు సమకాలీన రాజకీయ నాయకుల్లో ఒకే ఒక్క మహాత్ముడి పేరు ఎక్కడైనా కనపడితే ప్రతి అక్షరం భూతద్దం పెట్టి చదువుతాను. అటువంటి వ్యక్తి, అలా మాట్లాడగలిగిన వాడు, దేశం కోసం అర్రులు చాచేవాడు, అంతటి దేశభక్తి తత్పరుడు, ప్రత్యేకించి విద్యార్థుల కోసం ప్రాణమే వదిలేయాలన్నంత కృతనిశ్చయం ఉన్నవాడు, మహానుభావుడు, మహాజ్ఞాని అబ్దుల్ కలాం గారు ఒక్కరే. ఆ అబ్దుల్ కలాం గారు మాట్లాడినప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి, ఆయన ఒకానొక సభలో కళ్ళ నీళ్లతో చెప్పుకున్నాడు. ఆయన ఫిజికల్లీ అండ్ మెంటల్లీ రిటార్టెడ్ వాళ్ళకి గేమ్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. దానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళి కూర్చున్నారు. 9 మంది పిల్లలు, అందులో కొంతమందికి కాళ్ళు సరిగ్గా లేవు, కుంటి వాళ్ళు, పోలియో ఎఫెక్టెడ్. అది ఏదో సరదాగా వాళ్ళకు ఒక క్రీడ పెడదామని, ఏదో పైశాచిక ఆనందం కోసం కాదు. 9 మంది పిల్లల్ని లైన్ దగ్గర నించోపెట్టి 100 మీటర్స్ డాష్ పెట్టారు. 100 మీటర్లు పరిగెత్తుకెళ్ళి అవతల గీత చేరాలి. 100 మంది పిల్లలు నించున్నారు. నించుని ఉండగా తుపాకీ పేల్చారు పరిగెత్తమని. వాళ్ళు పరిగెత్తే పిల్లలు కారు, వాళ్ళు పరిగెత్తలేరు. కాబట్టి వాళ్ళు కుంటుకుంటూ నడుస్తూ వెడుతున్నారు వాళ్ళకున్న ఓపికతో.
ఒక పిల్ల 2-3 మాటలు పడిపోయింది. పడిపోయి నడవలేక ఏడుస్తోంది. ఒక పిల్ల చూసి వెనక్కి వచ్చేసి ముద్దు పెట్టుకుని అంది, దిస్ కిస్ రిలీవ్స్ యూ ఆఫ్ యువర్ ఎవరీ పెయిన్ అంది. ఈ ముద్దుతో నీ బాధ తీరిపోయింది, నేనున్నాను నీకని. మిగిలిన 7 పిల్లలు వెనక్కి వచ్చేసారు. వచ్చేసి పడిపోయిన పిల్ల చెయ్యి పట్టుకుని 9 మంది కలిసి బాల్కనీ వంక చూసి అన్నారు, వీ డోంట్ వాంట్ ఎనీ ప్రైజ్, వీ వాంట్ టీమ్ స్పిరిట్, వీ వాక్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ ప్రైజ్, గివ్ ది ప్రైజ్ టు ఆల్ ది 9. ఇఫ్ యూ వాంట్ టు refuse ది ప్రైజ్ టు ఆల్ ది 9. వీ డోంట్ వాంట్ ఎనీ ఇండివిజువల్ ఎన్రిచ్మెంట్, వీ వాంట్ టీమ్ స్పిరిట్. అక్కడ బాల్కనీస్ లో కూర్చున్నటువంటి అబ్దుల్ కలాం గారి కన్నుల వెంట నీళ్లు బొట 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 కారిపోయి కోటి మీద పడిపోయి ఆయన ఒక సభలో చెప్పుకున్నారు విద్యార్థులతో, ఐ వాంట్ సచ్ స్టూడెంట్స్. ఆ టీమ్ స్పిరిట్ ఇండియాకి కావాలి. చెయ్యి పట్టుకోండి, కలిసి నడవండి, ఒకరికొకరు ఆదర్శం కండి. మీరు మంచి విషయాలు చదవండి, మీ పక్కవాడికి మంచి విషయాలు చెప్పండి. చెడు గుణం లేనివాడు ఉండడు. మంచి మాటల చేత మార్చండి. మనిషి మంచి మాటల చేత మార్పు చెందుతాడు. కాబట్టి మంచి మాటలతో సంస్కరించండి, గుప్తంగా సంస్కరించండి. చక్కగా అందరూ చెయ్యి పట్టుకుని నడవండి. కలాం గారు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కన్నుల నీరు వస్తాయి. ఆయన ఒక పెద్ద చిన్న స్కూలు, కాన్వెంట్ స్కూల్కి వెళ్ళారు. అందరూ చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఆయన పిల్లలందరూ వంక చూసి ఓ మాట అన్నారు, వీళ్ళకి ఏం తెలుస్తుంది పిల్లలు అని ఆయన అన్నారు, డూ యూ నో అబౌట్ నేషనల్ ఇంటిగ్రేషన్, కెన్ యూ కాంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఆన్ దట్ అన్నారు. ఓ చిన్న పిల్లడు చెయ్యి ఎత్తితే ఆయన అన్నారు, కమాన్ హియర్ అని తీసుకొచ్చి మైక్ ఇచ్చారు, చెప్పు వాట్ యు మీన్ బై నేషనల్ ఇంటిగ్రేషన్ అన్నాడు. అతను అన్నాడు, ఒక అరణ్యంలో చాలా పక్షులు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి, దావాగ్ని చుట్టుకుంది, పెద్ద అగ్నిహోత్రం, అడవి కాలిపోతుంది, అన్నీ పారిపోతున్నాయి. ఒక చిన్న పిట్ట, ఒక గోరింక లాంటిది గబగబా వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో నీళ్లు తన చిన్ని ఆ సంపుటములలో పట్టుకుని తీసుకొచ్చి చొక్కా పోసి మళ్ళీ ఎగురుతోంది. అగ్ని నవ్వింది. ఓసి పిచ్చిదానా, పులులు పారిపోతున్నాయి, సింహాలు పారిపోతున్నాయి, నువ్వెందుకే ఇంతంత నీటి చుక్కలు తెచ్చి నా మీద పోస్తావు, ఆరతానా అంది. ఆ చిన్న గోరింకంది, నేను నీటి చుక్క పోసి నిలబడినట్టే నన్ను చూసి పారిపోతున్నవన్నీ నోటి నిండా నీళ్లు తెచ్చి నీ మీద పోస్తే నువ్వు ఉండవని గుర్తు తెచ్చుకో అంది. అలా పులిని సింహమని కాకుండా అన్నీ కలిపి నోటి నిండా నీళ్లు తెచ్చి అగ్ని మీద పొయ్యడమే నేషనల్ ఇంటిగ్రేషన్. ఏ భేదాలు లేకుండా, ఏ వ్యత్యాసాలు లేకుండా దేశభక్తి, దేశ పునర్నిర్మాణం, దేశ అభ్యున్నతిలో అందరం కలిసి చెయ్యి పట్టుకుని నిలబడగలగడమే నేషనల్ ఇంటిగ్రేషన్. అదే నాకు అర్థమైంది అన్నాడు. కలాం గారు ఆ పిల్లాన్ని పైకెత్తి కౌగులించుకున్నారు. ఐ వాంట్ సచ్ స్టూడెంట్స్. ఆయన చెప్పుకున్నారు ఒక యూనివర్సిటీలో ఇండామిటబుల్ స్పిరిట్. అటువంటి దృఢ దీక్ష ఏర్పాటు చేసుకోండి. నేను తరచూ నా ప్రసంగాల్లో కూడా, ప్రవచనాల్లో కూడా కోట్ చేస్తుంటాను. ఒకప్పుడు రాష్ట్రపతి భవన్కి వెళ్ళారు పిల్లలందరూ వాళ్ళందరూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్టెడ్. ప్రైజ్ విన్నర్స్ని, ఇతర పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి తీసుకెళ్తే మొఘల్ షరాయ్ గార్డెన్స్లో కూర్చోబెట్టారు. పిల్లలతో ఏం మాట్లాడతాను, పాపం వాళ్ళందరూ వికలాంగులు. వాళ్ళని ఉత్సాహపరచడానికి కలాం గారు మంచి కవి, ఆయన చిన్న పొయం రాసుకుని ఆ స్టాండ్సా పట్టుకుని వచ్చారు. వచ్చి మనందరికీ తల్లి తండ్రి ఒకడే, బలవంతుడైన వాడి గురించి తల్లి తండ్రి ఆలోచించారు, బలహీనుడి గురించి ఆలోచిస్తారు. అయ్యో వీడు ఎలా అని ఆలోచిస్తారు. అందుకే పరమేశ్వరుడు మీ గురించి ఆలోచిస్తాడు. బెంగ పెట్టుకోకండి. దయచేసి మీ అందరికీ నా ఎర్నెస్ట్ అపీల్ ఒక్కటే, సనాతనమైనటువంటి భూమి, ప్రపంచానికంతటికీ బోధ చేసిన భూమి, నాయకత్వం వహించిన భూమి, ఆదర్శవంతంగా నిలబడిన భూమి, ఈ దేశ గౌరవం మీ చేతుల్లో ఉంది. ఇవాళ ఉన్నటువంటి చాలా మంది మాటలు మీరు పేపర్లలో చదివే కన్నా అనవసరమైన విషయం అంటే మీరు చదవకండి. ఇది మమ్మల్ని ఉద్రేకపరిచి డబ్బు చేసుకునేది అని అనుకుంటే దాన్ని మీ మనసులోకి ప్రవేశించనివ్వకండి. జస్ట్ రీడ్ ఇట్ అండ్ లీవ్ ఇట్, డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్. మీరు రోల్ మోడల్గా తీసుకోవలసినటువంటి మహానుభావుణ్ణి మీరు నిర్ణయించుకోండి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, మీ వంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మహానుభావుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎమినెంట్ ఇంజనీర్. అసలు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి, ఆయన జీవితం గురించి చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఓ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అడిగాడు ఆయన అపాయింట్మెంట్, టైంకి రాలేదు, ఆయన మాట్లాడారు. రెండో మాట ఆయన ఇంటర్వ్యూ అడిగాడు, ఐ డోంట్ గ్రాంట్ యూ ఎనీ అపాయింట్మెంట్ అన్నారు.
Why is it that you are not granting me an appointment? I am a cabinet minister in government of India. Maybe. My time has got its own sanctity. When I give you an appointment, you should turn up by that time. And you don't have that habit. You will come at a later stage. By the time I will be talking with somebody else, an indisciplined man like you can't come and talk with me. I will not allow you any appointment. టర్న్ అయిపోయారు. బీ బోల్డ్, బీ బ్రేవ్. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. నేను నన్ను అక్కడ ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. ఠాగూర్ని చూసి నేను పరవశించిపోయాను. గీతాంజలిలో అంటాడు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్, టు దీ మై కంట్రీ. 2020 విజన్ అని ఏడుస్తాడు కలాం గారు. కాబట్టి హెల్తీ ఫియర్ డెవలప్ చేసుకోండి. దానికి ఒక రోల్ మోడల్ని పెట్టుకోండి. ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తీసుకోండి. గాంధీ గారంతటి వారి దగ్గరికి విశ్వేశ్వరయ్య గారు వెడితే, నేను గ్రామసీమలు తిరిగాను, నాకు ఎన్నో తెలుసు, అనుభవజ్ఞుణ్ణి అన్నారు. విశ్వేశ్వరయ్య గారు అన్నారు, నేను మీకన్నా పెద్దవాడిని వయస్సులో, ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్గా నేను కూడా ఎన్నో పల్లెటూళ్ళు తిరిగాను, మీకన్నా ఎక్కువ నాకు సబ్జెక్ట్ వల్ల కూడా తెలిసినారు. గాంధీ గారి యొక్క గ్రామసీమల యొక్క అభ్యున్నతి కార్యక్రమానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ నో అన్సర్టెన్ టర్మ్స్ విభేదించారు. నేను అంగీకరించను మీరు చెప్పింది, అది కుదరదు, దేశాభివృద్ధికి అది పనికిరికి రాదని చెప్పి. అది శాస్త్రవాక్ అయినప్పుడు, పెద్దలు చెప్పిన మాట అయినప్పుడు, ఋషిప్రోక్తమైనప్పుడు, అది పాడు చెయ్యదనుకున్నప్పుడు, నీకు ఆ నిర్ణయం ఉన్నప్పుడు, ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యం నీకుండాలి. ఆ ధైర్యం నీకు లేకపోతే అర్థం లేదు. ఒక్కటే ఒక్క పరీక్ష మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీకు ఎప్పుడు ఒక ఆలోచన మీ మనసులో వచ్చినా వెంటనే ఒక పొయ్యిలో కొయ్యి పెట్టి పొడిస్తే నిప్పు రవ్వలు రేగినట్టు అనేక ఆలోచనలు లేస్తాయి. ఒక ఆలోచన రాగానే మనలోంచే ఒక భావన పైకి లేస్తుంది. ముందు మాట్లాడేది పిరికితనం, దీని వలన నాకు ప్రమాదం రాదు కదా అంటుంది. రెండవది మనలో ఉండేటటువంటి లోభం, దీని వలన నాకేమైనా కలిసి వస్తుందా అంటుంది. వెంటనే పక్క నుంచి మనలో ఉండేటటువంటి విషయాసక్తి లేస్తుంది, దీని వలన నాకేమైనా సుఖం కలుగుతుందా అని అడుగుతుంది. లోపల ఉండే కీర్తి కండూతి లేస్తుంది, ఈ పని చేస్తే నాకేమైనా పేరు ప్రతిష్ట వస్తాయా అంటుంది. మీ అంతరాత్మ ఒక్కటే ఎప్పుడు ఒకటి అడుగుతుంది, ఈజ్ ఇట్ రైట్, ఇది చెయ్యొచ్చా అని అడుగుతుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించండి. ఈజ్ ఇట్ రైట్ అని అడిగే అంతరాత్మని అలౌ చేయడం నేర్చుకోండి. దాని పీక నొక్కద్దు. యూ టాక్ మోర్, ఐ విల్ లిజన్ టు, ఐమ్ హియర్ ఓన్లీ టు లిజన్ యువర్ వర్డ్స్. నువ్వు మాట్లాడని చెప్పండి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, కరెక్ట్ ఆర్ నాట్ అన్నదానికి మీ రోల్ మోడల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. తీసుకుని మీ జీవితంలో చేయవలసిన పని ఒక్కటే, ఆయన తృప్తి కొరకు బతకండి. నేను మీకు గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, నేను మీతో పరమ వినయంతో ఒక మాట చెప్తున్నాను. నేను ఇవాళ ప్రసంగాలు చేస్తున్నాను అంటే ఒకే ఒక్క కారణానికి చేస్తాను. ఏమిటి ఆ కారణం అంటే, నీకు పరమేశ్వరుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతిని సమాజపరం చేయి. 10 మంది మంచి కోసం శ్రమించు. నీకు డబ్బు ఉంటే 10 మందిని ఆదరించు. నీకు ఓపిక ఉంటే నలుగురికి సేవ చేయి, ఈశ్వరుడి పల్లకీ పట్టుకో. నీకు మాటలు వస్తే 4 మంచి మాటలు చెప్పు. నీకు ఈశ్వరుడు ఏదో ఒకటి ఇవ్వకుండా ఉంచలేదు, ఏదో ఒకటి ఇచ్చాడు. ఏది ఇచ్చాడో అది ఈశ్వరుడి పరం చెయ్యి అని చెప్పిన కంచికామకోటి మఠానికి పీఠాధిపత్యం వహించి నాకు పరమ స్మరణీయులు, నిత్యస్మరణీయులు, నా దృష్టిలో నడయాడే దైవం, నాకు పరమ గురువు, మహాపురుషులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సంతోషించడానికి నేను చేస్తా ప్రసంగాలు. నా జీవితంలో నేను ఏ పని చేసినా ఒక్క వారి ప్రీతి కొరకు. నా శరీరం పడిపోయినప్పుడు శబాష్, నేను అన్నట్లు బ్రతికావురా అని నా జీవుణ్ణి చూసి పరమాచార్య చెయ్యి పట్టుకుంటే నా చాలు. ఆ ఒక్క దానికోసమే నా జీవితం. ఇప్పుడు నాకు చెప్పండి, నా వలన సమాజానికి కష్టం కలిగిందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకని అంటే నేను అలా బతకడానికి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఒక్క తప్పు చేయాలంటే నాకు హడిలిపోయేంత భయం. ఎవరో పట్టుకుంటారు, ఏదో చేస్తారని కాదు. రేపు పరమాచార్యకి ఏం చెప్పను, నా దృష్టిలో ఆయన శరీరం వదిలిపెట్టలేదు. ఆయన ఎప్పుడూ ఉంటారు నా దృష్టిలో. ఇప్పుడు కూడా ఆయన పక్కనే కూర్చుని వింటున్నారు. నేను ఇప్పటికీ ప్రవచనం చేస్తే ముందు అటు తిరిగి నమస్కారం చేస్తాను. నాకన్నా పెద్ద ఆసనంలో ఆయన కూర్చున్నారు, ఆయన చూస్తున్నారు, వింటున్నారు. నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడకూడదు.
ఆయన చూసి విని నేను వేదిక దిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పావు, అలా చెప్పచ్చా, ఉందా శాస్త్రంలో అని ఆయన అడిగితే నేనేం చెప్పను. నేను నా నోటి వెంట అబద్ధం కానీ అశాస్త్రీయమైన మాట కానీ రాకుండుగాక అని ఆయనకి నమస్కారం చేసి చెప్పుకుంటాను. ఇది మీతో ఎందుకు చెప్తున్నాను అంటే నేను గర్వంతో మీకు చెప్పట్లేదు. నేను నా జీవితంలో రోల్ మోడల్గా తీసుకున్నది, నన్ను ప్రభావితం చేసే వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. వారంటే నాకు అంత గౌరవం, అంత భక్తి. నేను బతికినా నేను చచ్చిపోయినా ఆయన కోసమే. ఆయన తరువాతే ఎవరైనా, ఆయన కన్నా నాకెవరు లేరు, నాకు అంత ప్రాణం. ఒక రోల్ మోడల్ని తీసుకోండి, అది సమాజానికి భద్రత కల్పించేవారు, మీకు మంచి మాటలు చెప్పేవారే తప్ప ఎప్పుడూ మిమ్మల్ని పాడయ్యేటట్టుగా మాట్లాడే వ్యక్తి కాని వారై ఉండాలి. అంత మంచి జీవితం ఉన్న వ్యక్తులు లేకపోలేదు. ఎంతమంది మహాపురుషులకు ఆలవాలం ఈ గడ్డ. అటువంటి వ్యక్తుల్ని మీరు చక్కగా ఆదర్శంగా తీసుకోండి, అటువంటి పుస్తకాలు సంపాదించుకోండి, వాళ్ళ మీద పుస్తకాలు చదువుకోండి. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు నిజంగా చదువుకోవాలనుకుంటే మీరు ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు రోల్ మోడల్గా ఎవరి పుస్తకాలు చదువుదాం అనుకుంటున్నారో ఆ పేర్లు రాసి వాళ్ళ వర్క్స్ రాసి మీరు స్వామిరాజు గారికి ఇవ్వండి. వారం రోజుల్లో ఆ పుస్తకాలన్నీ మీకు లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. ఒక నయా పైసా ఖర్చు పెట్టక్కర్లా. ఎందుకంటే మీరు చదువుకోవాలని, మీరు వృద్ధిలోకి రావాలని, మీరు సంస్కారవంతులు కావాలని వాళ్ళకి అంత తాపత్రయం ఉంది. మీరు చదువుకుంటానని అడగండి, రోల్ మోడల్స్ పేర్లు రాయండి. మీరు అందులో తప్పు ఎంచుకుని ఉంటే వాళ్లే కరెక్ట్ చేస్తారు. వద్దునానా ఇన్ని తీసుకోకని చెప్తారు. అదే హెల్దీ ఫియర్. అప్పుడు మీ బుద్ధితో ఆలోచించకండి, గురువు గారు చెప్పారు వదిలిపెట్టండి. కాబట్టి నా మాటలకి ప్రయోజనం ఎప్పుడు అంటే ఒక్క మాట అయినా నాటుకుంటే, వర్షానికి ప్రయోజనం ఎప్పుడంటే ఒక్క గింజైనా మొలకెత్తితే, ఒక్కడి దాహమైనా తీరితే. నా మాటలు మీకు ఎవరికైనా పనికొస్తే అది పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం. ఒకవేళ నేను మాట్లాడినవి పుల్లు మాటలు అయ్యుంటే, మీ సమయాన్ని హరించి ఉంటే దానికి నేను క్షమింపబడేదనుగాక. కాబట్టి నాకు పిల్లలతో మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం. ఎందుచేతనంటే మీలోనే ఉన్నారు ఎక్కడో ఒక వివేకానందుడు, మీలోనే ఉన్నారు ఒక పరమాచార్య, మీలో ఉన్నారు ఒక కలాం, మీలో ఉన్నారు ఒక రాధాకృష్ణన్, మీలో ఉన్నాడు ఒక రాజేంద్ర ప్రసాద్. శిల్పి పని ఒక్కటే, రాతిలో అక్కర్లేంది తీసి పనికొచ్చేది పైకి తీయడమే. ఒక్కసారి శిల్పం తయారైపోయి ప్రాణప్రతిష్ఠ అయిపోతే చేసినవాడు కూడా నమస్కారం చేయవలసిందే. ఏమో మీ శరీరం విడిచిపెట్టే లోపల మీలో ఎవరైనా ఒక్కడు మహాత్ముడై, ఒకనాడు ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన ప్రసంగం మేము విన్నాం అని మీరు చెప్పగా నేను వినగలిగితే నా జీవితానికి ఇంకంతకన్నా తృప్తి. అలా పనికి రాగలిగితే నేను అదృష్టవంతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.